ఇదేనా దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన భక్తులకి అనేక రీతులుగా వాగ్దానాలు ఇస్తూ ఆ వాగ్దానాలన్నింటిలో కూడా కొన్ని శ్రేష్టమైన జంతువుల పేర్లు, పక్షుల పేర్లు పోలికగా చెప్తూ ఉంటాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరచుదును. పక్షిరాజును పోల్చి చెప్తాడు. ఇంకా అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకో అని అంటాడు. అంటే కొన్ని సందర్భాలలో జంతువులని, పక్షులను చూపించి మనుషులకు సందేశాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఇశ్రాయేలీయులతో అయితే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతుంటాడు, ఉదయాన్నే నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా? వెచ్చ ప్రశ్నలు లేయలా. వెచ్చ ప్రశ్నలు లేస్తే డెప్ప పగలగొట్టేవాడేమో. వెచ్చ ప్రశ్నలు లేరు. మనం ఏదన్నా ఒక పని చెబితే వెంటనే ప్రశ్న వచ్చింది. ప్రశ్నకు సమాధానం చెప్పరు కానీ మళ్ళీ వెంటనే ప్రశ్న వేస్తారు. అయ్యా ఫలానా ఏమైంది అని అంటే ఎందుకు అని అంటారు. చెప్తే చెప్పు, లేకపోతే లేదు. వెచ్చ ప్రశ్నలు ఉంటాయి కొన్ని. కానీ దేవుని విషయంలో తన సేవకులట ఎప్పుడు దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకి శిరసా వహించేవాళ్ళు, తలదించి ఆ మాటకి విధేయులయ్యేవారట. ఆయన అంటున్నాడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడనంటే, ఏం లేదు నాయన, జగట మట్టి తీసుకొని సారి పైన పెట్టి కర్ర పట్టుకొని దిప్పుతా ఉన్నాడయ్యా. ఇంకా నిదానించి చూడు అన్నాడు. ఓ పాత్రను చేశాడయ్యా. ఆ పాత్ర చేతిలోనికి వచ్చే ముందు పగిలిపోయిందయ్యా. దారంతో దానిని చేతికి తీసుకుందామనేలోగా పగిలిపోయింది. పగిలిపోయిందని మరి వీధిలో పడేశాడా? ఎంత కష్టపడి ఎంత చేశాను కదా, పనికి మాలిందన్న టైం అంతా వేస్ట్ అయిందని విసిరి పడేశాడా? వేయలేదంట. మళ్ళీ ఎక్కడ పెట్టాడు అనంటే ఆ మంటిలోనే కలిపి మరలా ముద్ద చేసి మరలా ఇంకొక పాత్రని చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా మాట వెనక చెదిరిపోయి ఉన్న మీ జీవితాలని నేను వీధిని పడేయను, లేకపోతే పనికి రాకుండా ఎక్కడో పాడయ్యే స్థలంలో వేయను, కానీ మరలా నేను ఇంకొక పాత్రగా చేస్తా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా చూస్తే దైవజనుడై ఉన్న యోబు జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు అనుభవించాడు. 10 మంది బిడ్డలని పోగొట్టుకున్నాడు, యావదాస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఆయుష్ తరిగిపోతుంది. ఒకప్పుడు మహారాజుగా వెలిగిన వాడు దారిద్రునిగా మారిపోయాడు. ఆ పరిస్థితులలో కొంతమంది వచ్చి ఆయనను బలపరిచే మాటలు చెబుతున్నారు, ఇంకొంతమంది బలపరుస్తూ లోపల ఇంకొక రీతిగా మాట్లాడుతున్నారంట. స్నేహితులే, ప్రాణ స్నేహితులే. ఒక ఆయన అంటాడు, ఇదిగో నువ్వు భక్తి కలిగినోడివి కదా, యెహోవా తన భక్తులను విడనాడువాడు కాదు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అంతా పోయిందిగా, మిగిలింది కొంచెమేగా, ఊపిరేగా, నీ దేవుడైన యెహోవా నీ మీద శ్రద్ధ నిలిపితే ఇప్పుడు నీకున్నది కొంచెమే కానీ తొదకు మహాభివృద్ధి కలుగుతుంది. ఇంకొక ఆయన జోఫర్ అని ఆయన మాట్లాడుతూ అంటాడంట, మొత్తానికి మా ఎదుట బాగానే కనపడుతున్నాడు కానీ ఏదో మాకు తెలియకుండా రహస్య పాపం ఏదో ఉన్నది ఈయనకి, అందుకే ఇంత శిక్ష వచ్చింది ఈయనకి అనుకుంటారంట. మనుషులు అంతేనండి, బాగుంటేనే దేవుడు తోడున్నాడని స్తుతించడానికి బదులు వ్యసన పడతారంట. ఏంటి ఈడే బాగుపడుతున్నాడు, ఏంటి కుటుంబమే బాగుపడుతుంది, మా జీవితం ఎట్టాగైందని అనుకుంటారంట. ఒకవేళ పడిపోయి ఏమన్నా నష్టాలకు అప్పగించబడ్డాడు అనుకోండి, ఏమంటామని తెలుసు, మొత్తానికి ఏదో చేశాడండి, మనకు కనపట్టలేదు కానీ సంథింగ్ రాంగ్, ఏదో చేశాడు తప్పు, అందుకే వీనికి గతి పట్టిందని అంటారు. అసలు మనం ఎవరమండి తీర్పు తీర్చడానికి? మనం తీర్పు తీర్చడానికి ఎవరు? అంతరంగాన్ని పరిశీలించేది మన దేవుడైన యెహోవా. ఎప్పుడు కూడా నేను మీకు అదే గుర్తు చేస్తా, మనం ఇంకొకళ్ళకి తీర్పు తీర్చడానికి వీలు లేదు. దేవునికి అప్పచెప్పాలి, దేవుడే కార్యాన్ని జరిగించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యోబు భక్తునితో అనేక మంది మాటలు ఆయన గాయాన్ని పంచితే, అనేక మంది మాటలు ఆయనకు దుఃఖాన్ని పుట్టించితే చివరికి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో యోబా, పక్షిరాజును గురించి కొన్ని విషయాలను జ్ఞాపకము చేసుకో. అయితే ఈరోజు మనకు కూడా కావాల్సింది ఏంటనంటే,
భక్తి జీవితాన్ని ప్రారంభించిన మనం పక్షిరాజు కొన్న సుగుణాలు అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. ఆ డేగ ఈగల్ అని అంటాం కదా, దానికున్న సుగుణాలు మనం అలవాటు చేసుకోవాలి. బాహ్యంగా అనేక మంది పక్షిరాజును గురించి అనేక విషయాలు చెప్తా ఉంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యానుసారమైన ఒక 3-4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. భక్తి జీవితం ప్రారంభించిన తర్వాత మనమందరం దేవుని దగ్గరికి వచ్చాక మన యవ్వనం పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదవ్వాలని అంటే ఒక టైం వచ్చినప్పుడు దాన్ని రెక్కలు కొన్న ఈకలన్నీ రాలిపోతాయి, పైకి ఎగరటం కుదరదు, బయటకు వస్తే మనుషులు చంపేస్తారు. అందుకని అది ఎక్కడ ఉంటుంది అన్నానంటే బండ సందులలో దాగి క్రొత్త ఈకలు వచ్చేవరికి, మరలా ఎగరటానికి రెక్కల నిండా ఈకలు పుట్టేవరికి అది ఆ బండ సందులోనే మగ్గిపోతా ఉంటుంది. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏటేటా 40 రోజులు మనం ఎందుకు ఎట్లాగున ఉంటాం, నేను ఎందుకు ఎట్లాగున ఉపవాస దినాలు గడుపుతానంటే నవనూతనత్వాన్ని పొందుకోవాలి. మనం యేసునామమును ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రోగులు బాగుపడాలి, యేసునామంలో అనేక మంది దయ్యాల నుంచి విడుదల పొందాలి, అనేక మంది పాపిష్టి కార్యకలాపాల నుంచి విడుదల పొందాలి. దేవుని శక్తిని పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మనం అలాగున దేవుని పాదాల దగ్గర గడిపేవారిగా ఉండాలి. మోషే భక్తుడట 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ పైన గడిపాడు. ఎక్కడటండి? 40 రాత్రులు 40 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళండి. 2 సార్లు 2:40 అనమాట, 2 సార్లు గడిపాడు ఆయన. అట్లాగనే మనం కూడా దేవుని సన్నిధిలో నూతనమైన బలాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన దీవెనను పొందుకోవాలి అని అంటే దేవుని పాద సన్నిధిలో అలాగుని ఏకాంత ప్రార్థనలో గడిపేవారిగా ఉండాలి. ఎక్కడైనా అంటున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం క్రొత్తదైనట్లుగా మన జీవితాలలో నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే పక్షిరాజు కొన్న కొన్ని సుగుణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఈ 39వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు ఆయన, పక్షిరాజు దేవుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎగురుతుంది. దేవుని ఆజ్ఞకి లోబడుతుంది. దేనికి లోబడుతుంది అంటే పక్షిరాజు దేనికి లోబడుతుంది? మనం కూడా నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే మనం కూడా ఎవరి ఆజ్ఞకు లోబడాలి? ఎవరి ఆజ్ఞకు లోబడాలి? దేవుని ఆజ్ఞకి లోబడాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. కొంతమంది అంట సేవకుని మాటకు లోబడుతున్నారంట కానీ దేవుని మాటకు లోబట్టలేదంట. అదేమన్నానంటే అంటారు, ఏమో నాకు తెలియదు, మా అయ్యగారు ఎట్లా అడిగితే నేను కూడా అరే వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవా, వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవా. మీ అందరు ఎర్రగా ఉన్నారు, నల్ల సొక్క వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకుంటే అందంగా కనపడతారు. నేను కూడా నల్ల సొక్క అయితే ఏమైద్ది, పిల్లల కలవరించి నిద్రపోయి సల్జారం వచ్చింది. దేవునికి స్తోత్రం. అరే అదేంటండి అట్లాగెట్టాగండి అని అంటే కొన్ని పద్ధతులు అంతే. దేవుని సన్నిధిలో వాక్యానికి సరిపడినవిగా ఉండాలి. పౌలు భక్తుడేమో నిర్మోహమాటంగా బోధించాడు. పేతురు అన్న ఎవరు పిలిచినా విందుకెళ్తున్నాడు, మొదటి అంటున్నాడు, అక్కడ దేవుని వాక్యం చెప్పి వస్తున్నాడు. ఒక ఆయన అంటాడు ఆయన తిండిపోతూ అని అన్నాడు. మరి యేసు ప్రభు వారు కూడా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుతుంటే అయ్యో ఈయనకు ఒక నియమం లేదు, నిబద్ధత లేదు, మొత్తానికి ఎక్కడ పడితే అక్కడికి వెళుతున్నాడు అని చెప్పి ఆయన కూడా అలాగనే అన్నారు అంట. ఇంకొంతమంది అన్నారు అసలు ఈయన ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయనంటే బహుశా దయ్యాల సంఘం మొత్తానికి ఈయనే కెప్టెన్ ఏమో అన్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు కూడా ఎవరికన్నా వచ్చింది ఈ ఊరిలో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ డౌట్ అయితే మళ్ళీ లేనిపోయింది, మీరు కూడా పరిశీలు శాస్త్రుల గుంపులో చేరతారు. కార్యాలు జరిగించేది యేసు నామం. ఎవరి నామం అంటండి? యేసు నామం. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, పక్షిరాజు దేవుని ఆజ్ఞకు లోబడుతుంది, పక్షిరాజు దేవుని మాటకు విధేయత చూపుతుంది. ఈ పగటి కాల సమయంలో మన జీవితంలో మునిపెన్నడూ లేని ఆశీర్వాదాలు, నవనూతనమైన దీవెనలు పొందుకోవాలి అని అంటే మనం కూడా దేవుని మాటకు విధేయత చూపేవారిగా ఉండాలి. ఇంతకు దేవుడు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఏంటది? దేవుని యొక్క మాట. ఎవరు చెప్తున్న మాట? యేసయ్య చెప్తున్న
మాట, యేసయ్య పలికిన మాట. ఎవరికి చెప్తున్నారు ఇది అనంటే సకల జనులకు చెప్తున్నాడండి, సమస్త జనులకు చెప్తున్నాడండి. ఒక వర్గానికో, ఒక తెగకో, ఒక జాతికో కాదంట, అందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటన్నానంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. రాగలుగుతున్నామా దేవుని దగ్గరికి? నెమ్మది లేకుండా లోకములో రోగములతో, వ్యాధులతో, కష్టాలతో, నష్టాలతో, నిందలతో, నిట్టూర్పులతో మగ్గిపోయే నీ జీవితం ఆలోచించి ఏదో ఒకటి చేసుకొని ప్రాణం తీసుకోవటానికి, సూసైడ్ అటెంప్ట్ చేయటానికన్నా తావిస్తున్నారట. కానీ దేవుని పాద సన్నిధిలోనికి వచ్చి నెమ్మది పొందుకోవటానికి తావివ్వట్లేదంట కొంతమంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ జీవితానికి నూతన ఆశీర్వాదం రావాలనంటే, నీ బ్రతుకులో నూతనమైన మేలులు పొందుకోవాలి అనంటే, పక్షిరాజుకి క్రొత్త ఈకలు మొలిచినట్లుగా మునుపు లేని ఆశీర్వాదం, మునుపు లేని దీవెన, మునుపు లేని క్షేమం మరలా నీకు దొరకాలి అనంటే, మనమందరం దేవుని మాటకు లోబడే వారిగా ఉందుముగాక. దేవుని దగ్గరికి రావాలి. ఎంత ఘోర పాపివైనా, ఎంత చెడ్డవాడవైనా, ఎంత చెడ్డదానవైనా, ఊరు వాడ నిన్ను అనేక రీతులుగా దూషించి తృణీకరించినా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ట్యాక్స్ కలెక్టర్ అండి, సుంకపు గుత్తదారుడండి, మనందరికీ తెలుసు జక్కయ్య అని ఆయన ఉన్నాడు. జక్కయ్యకు ఒక ఆశ పుట్టింది, యేసు ఎవరో చూడగోరెను, యేసు ఎవరో చూడగోరెను. ఆశ ఉండాలండి, మనకి ఆశ ఉండాలి. ఏదో అంటారు, ఇష్టపడి పని చేస్తే ఎంత కష్టమైనా సులువుగానే ఉంటుందంట. ఇష్టం లేకపోతే సులువైన పని కూడా బహు కష్టంగా ఉంటుందంట. అవునా కాదా? అందుకనే దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఎట్లాగ ఉండాలనంటే ఆశతో రావాలి. ఈరోజు ప్రభు దగ్గరికి వెళుతున్నా, ప్రభు నాతో మాట్లాడతాడు. ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్నా, ఆయన సన్నిధిలో కూర్చుంటే దేవుడు నాకు మేలు చేస్తాడు. ఆయన వాక్యంలో ఏదో ఒక వాక్యం నన్ను ఆదరించిద్ది, నన్ను బలపరిచిద్ది, నన్ను ధైర్యపరిచిద్ది అని చెప్పి విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. జక్కయ్య యేసు ఎవరో చూడగోరి, యేసు ఎవరో చూడగోరిను కానీ పొట్టివాడైనందున మేడి చెట్టెక్కి, నేనంటాను అతని పొట్టితనం అడ్డం కాదు, కానీ అతడు మహా తెలివి కలిగిన వాడండి. కరప్షన్ కింగ్ అనమాట, సామాన్యమైనడండి. ఆయనకు ఒక ఆలోచన ఉంది. యేసును చూడాలని ఆశ కలగటానికి కారణం ఏంటి? ఆయనను గురించి అనేక మంది చెప్తున్నారు. నజరేతు వాడు అనబడిన పడుచువాడు, 30 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు, దేవుని వ్రేలుతో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, యాయిరు కుమార్తె చనిపోతే తిరిగి బ్రతికించాడు, అనేక మంది యొక్క గురిటి వారి యొక్క కన్నులను ఆయన తెరవజేస్తున్నాడని చూసిన వాళ్ళు సాక్ష్యం ఇస్తా ఉంటే ఈయన కూడా ఏమనిపించిందనంటే, నేను ఆయనని చూడాలి. ఇంకొక భయం ఏంటనంటే, ఆయన ప్రవక్త అని చెప్పుకుంటున్నారు, మనమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య అని చెప్పుకుంటున్నారు. ప్రవక్త అనంటే జరిగిపోయిన సంగతులు చెప్తాడు, జరగబోయే సంగతులు చెప్తాడు, ప్రస్తుతం జరుగుతున్న సంగతులు కూడా చెప్తాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు 3 విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఆయన ప్రవక్త అంటున్నారు, నేను ఆయన ఎదుటికి వెళ్ళాను అనుకో, ఆయన కనపడ్డాను అనుకో, వీళ్ళందరూ మా ఊరోళ్ళే, వీళ్ళందరి దగ్గర పన్నులు వసూలు చేసేది నేనే. కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు నేను రైట్ పర్సన్ని, చాలా యథార్థంగా వసూలు చేస్తున్నాను అనుకుంటున్నారు. నా తప్పు వీళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు గనక నేను ఎదురొస్తే ఈ కూటంలో ఉన్న మా ఊరోళ్ళు అందరి ముందు, ఇదిగో ఫలానా వాళ్ళ ఇంటికి 10 రూపాయలు పన్ను అయితే 12 రూపాయలు వసూలు చేశావు, ఫలానా వాళ్ళ ఇంటికి 5 రూపాయలు అయితే 6 రూపాయలు వసూలు చేసావని చరిత్ర చెప్పాడు అనుకో, ఆయన చూడటం సంగతి దేవుడు ఎరుగు. ముందు ఏం చేస్తారు, జనం రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు. అందుకని పొట్టివాడైనందున కాదు, అది కాదు కారణం. ఆయన అంతరంగంలో ఒక భయం. ఆయన ప్రవక్త, ఆయన ఎదుటికి వెళితే నా సంగతి అంతా చెప్తే జనులు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ నేను ఆయనను చూడాలనుకున్నాడు. వీళ్ళు మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే యేసు ఆ త్రోవ గుండా వచ్చి చెట్టు క్రింద నిలిచి, ఆయన నిలిచినప్పుడే ఈయన గుండెలు కూడా ఆగిపోయి ఉంటాయి. అమ్మ బాబోయ్, ఎవరూ పైకి చూపించలా, మొత్తానికి నిలిచాడు. ఈయన నిజంగానే ప్రవక్త. పైకి చూసి అన్నాడు, పేరు ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలేదు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి వాక్యంలో చాలా తేటగా స్పష్టంగా అచ్చుగుద్దినట్లు ఇదే మాట ఉంటుందండి. దేవుని మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే సరెండర్డ్ అయిపోయాడు. ఒకవేళ అవ్వకపోతే చరిత్ర చెబుతాడని భయం వేసిందేమో, వాయిదాలు వేయలా,
ఆలస్యం చేయలా. అతడు సంతోషముగా, అతడు త్వరగా దిగి సంతోషంగా తన ఇంటికి తీసుకెళ్తున్నాడంట. వెళతా ఉంటే, యేసయ్యతో నడుస్తూ ఉంటే పరివర్తన కలుగుతుంది అంటున్నాడట. అయ్యా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తా, మిగిలిన సగం నేను ఎవని యొద్ద అన్యాయంగా ₹1 తీసుకున్నానో, వసూలు చేశానో, దానికి 4 గంటలు కలిపి 1+4 మొత్తం ఎంత ఇస్తా. అంటే ఆ పాత నిబంధన పద్ధతి ప్రకారం ఓ వ్యక్తి ఎవరిదైనా ₹1 దోచుకుంటే దానికి ప్రాయశ్చిత్తం కలగాలనంటే చెప్పి 4 గంటలు కలిపి ఇస్తే దోష నివారణ. అంటే ఈయనకి ఏం తెలుసు? వాక్యం కూడా తెలుసు. ఆ మాట ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఇల్లు వచ్చింది, ఇంటిలోనికి వెళ్ళారు, ఆయన పెట్టిన భోజనం అలాగను తింటూ ఉన్నాడు. ఈ మాట రెండవసారి పూర్తిగా చెప్పిన తర్వాత అంటున్నాడు అంటే, ఇదిగో ఇతడును అబ్రహాము, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కారణం ఏంటి? చెట్టు దిగ్గానే కాదు, యేసుతో నడవగానే కాదంట, పూర్తిగా తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఒప్పుకోలు బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పక్షిరాజు యవనం వలె క్రొత్త యవనం అది పొందుకున్నట్లుగా నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలులు, నవనూతనమైన దీవెనలు పొందుకోవాలనంటే పక్షిరాజు దేవుని ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా మనం కూడా దేవుని మాటకు విధేయత చూపించాలి. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందాం? ఇంకెంతకాలం అక్కడ ఇక్కడ ఉందాం? దేవుడు ప్రేమించాడు, దేవుడు దీవించాడు. కొన్ని గ్రామాలలో మందిరాలు లేక, కొన్ని గ్రామాలలో చర్చెస్ లేక, ఒకవేళ మందిరాలు చర్చెస్ ఉన్నా అందులో వాక్యం చెప్పే సేవకులు లేక, వాక్యం దొరకక పరుగులు తీసి పక్క వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. మీకు అర్థం కావట్లేదండి. అందుకనే ప్రవక్త జ్ఞాపకం చేస్తూ అంటాడు, యెహోవా ఉగ్రత దినానికి ముందు పరిస్థితులు ఎట్లాగునుంటాయి అనంటే, ఆహారం కొరకు వెతికినట్లుగా వాక్యం కొరకు వెతుకుతారు. ఆ దినాన వాక్యం కరువైపోద్ది. అటు ఇటు పరుగులు తీస్తారు, వాక్యం తరిగిపోద్ది. ఎప్పటికే వాక్యం చాలా స్థలాల్లో తరిగిపోయింది. పాడి 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 వాక్యం మాత్రం ఉండట్లా. దేవునికి స్తోత్రం. నాకు భయం. దేవుని వాక్యం, దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం లేదనుకోండి, దేవుడు మన ఎదుట, ఆయన సన్నిధిలో మనము లేనట్టే. మనం కూడుకున్నాక దేవుని మాట మనకి ఖచ్చితంగా వినబడాలి, దేవుని మాట ధ్యానించాలి. ఎమ్మాయి దారిలో 2 వ్యక్తులట కలిసి నడుస్తూ, 2 స్నేహితులే, యేసునందు భక్తి కలిగిన వారే, వారిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా. ఏ విషయాలు సంభాషించుకుంటున్నారు? 3 రోజుల క్రితం జరిగినాయి. నజరేతు వాడు అనబడిన మన బోధకుడు, మనం ప్రేమించే వ్యక్తి, మనము అమితంగా ఇష్టపడే వ్యక్తిని పట్టుకొని 1-40 కొరడా దెబ్బలు కొట్టారు, సిలువకేసి చంపారు. అయ్యో, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేస్తా అన్నాడు. ఈరోజు 3వ రోజు. లేస్తాడా లేదా? ప్రపంచ చరిత్రలో సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఇంతవరకు లేడు. మరి ఈయన లేస్తాడా లేదా? లేస్తే మనల్ని గుర్తుపడతాడా? మనం ఆయనను గుర్తుపట్టేటట్లుగా అదే ఆకారం ఉంటుందా? ఈ ఆలోచనలతోటి ఆమడ దూరం అంటే 7 మైళ్ళు అన్నానంటే ఇంచుమించుగా 15 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి చిలకలు టోల్ గేట్ దాకా అనుకోవచ్చేమో, లేకపోతే చిలకలు అనుకోవచ్చేమో. కాలినడకను నడుస్తూ మాట్లాడుకుంటున్నారండి. వారిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడు మన దగ్గరికి రావాలనంటే, ప్రభువా, నేను చీకట్లో తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వచ్చిందయ్యా, నువ్వు నాతో రాయ్యా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనయ్యా అని అనాల్సిన అవసరం లేదంట. ఇద్దరు నడిచేటప్పుడు యేసును గూర్చిన మాటలు ధ్యానం చేయాలి. దేవుని గురించి చెప్పుకోవాలి, దేవుని వాక్యం గురించి చెప్పుకోవాలి, దేవుని మాటల గురించి చెప్పుకుంటే యేసు తానే దగ్గరకు వచ్చి మనతో నడుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. దేవుని ఆజ్ఞ లోబడతావా?
ఇంకా అక్కడ ఇక్కడ ఉంటావా? నీకు మేలు కలగటానికి దేవుడు అంటున్నాడండి. ఇంకెంతకాలం మందిరానికి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉంటావు? ఇంకెంతకాలం ప్రార్థన మానేస్తావు? ఇంకెంతకాలం పండగకో, పెళ్లి రోజుకో, పుట్టినరోజుకో ప్రార్థనలు పరిమితం చేస్తావు? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ నీవు తప్పించుకుంటావు. అంచేత నరకంలో నుంచి తప్పించుకోవటానికి నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం, దేవుని దగ్గరికి వద్దాం, దేవుని మందిరంలో కూర్చుందాం, దేవుని మాటలు ఆలకించుదాం, ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలట? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తని నమ్మండి. ఏం చేయాలటండి? ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి, చేష్టలు మార్చుకోవాలి. ప్రార్థనకి ఎలాగునొచ్చి అలాగున వెళుతున్నాం కాదు. క్రియలు మారాలి, మాటలు మారాలి, చూపులు మారాలి. మన పరిస్థితులు దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. పౌలు భక్తుడు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ తన మొదటి ఉత్తరములో 1వ అధ్యాయములో 12వ వచనంలో అంటాడు, ఇదిగో నా కుమారుడైన తిమోతి, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనయ్యున్న నన్ను తన పరిచర్యార్థమై దమస్కు మార్గములో సంధించి 3 రోజులు చూపు పోగొట్టి అననీయ అనేవాని ఇంటికి పంపించి ఆయన ప్రార్థన ద్వారా దేవుని దయ వలన సౌలనే గర్విష్టిగా ఉన్న నన్ను పౌలనే చిన్నవానిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, జీవితాలు మారాలి, బ్రతుకులు మారాలి, చేష్టలు మారాలి. అప్పుడు దేవుడు మనకు నవనూతనమైన దీవెనలని ఇస్తాడు. ఈ పగటి కాల సమయంలో క్రియలు మార్చుకోగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మాటలు ఆలకిస్తున్నాం, దేవుని సన్నిధానానికి వస్తున్నాం. కొంతమంది అప్పటికప్పుడే వాక్యం విని ఒళ్ళు పొంగి బాప్తిసం తీసుకుంటారు. మళ్ళీ యథావిధిగా మానేసిన తాగుడు, మానేసిన పేకాట, మానేసిన తిట్లు, కొట్లాట, అవి ఇవి. ఒక మగాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా అంతేనండి. అదేం సోద్యం అర్థం కాదు. ఇంకొంతమందికి ఆదివారం ఒక్కరోజే దేవుని ఆత్మ నిలిచిద్దండి, సోమవారం నుంచి మళ్ళీ డాకలన్నీ పగల కొడతారు. దేవునికి స్తోత్రం. కట్టుకున్నోడిని ఏడిపించి ఎర్రమట్టి చేస్తారు. ఇదేం గోళ నాకు అర్థం కాదు. మరి ఏంటో ఈ ఆత్మ నాకు అర్థం కాదు. అరే జడయ్యవాయా, పూలెట్టవాయా, రంగు బట్టలు గట్టవాయా, ఇది ఎక్కడ గోలండి? మరి వీటికన్నా ఘోరమైన ఆత్మ కదా అది. దేవుని వాక్యం అంటుంది మారాలి, జీవితం మారాలి, జీవితం మారాలి. అందుకని ఓ భక్తుడు అంటాడు, మారామంటూ వేషం వేస్తారు, బలి మోసం చేస్తారు. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారకుండా ఇస్తే ఫలితం ఉంటుందా? అప్పుడప్పుడు ఉద్యోగాల కోసం ఏదైనా ఒక బులెటిన్ పోస్ట్ విడుదల చేస్తే చాలామంది పెడతారు, కానీ దానికి సంబంధించిన అర్హతలన్నీ ఉంటే అప్పుడు వాళ్ళు ఎన్నుకోబడతారు. అవి లేకుండా చదువు ఒకటి ఉందలే, ఉన్న ఇచ్చిన 10 పాయింట్లో నాకు ఒక 5 ఉన్నాయిలే పెడదామని అంటే అనవసరం, డబ్బులు దండగా. ఎందుకు దానికి? అప్లికేషన్ వేస్ట్, అప్లికేషన్కి పెట్టి పెట్టుబడి కూడా వేస్ట్ కదండి. అట్లాగను కాదట. ఈ పగటి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎంత ఘోర పాపివైనా, ఎంత చెడ్డవాడవైనా, ఎంత చెడ్డదానవైనా, ఊరు వాడ దుమ్మెత్తి పోసే భయంకరమైన చెడిపోయిన వ్యక్తివైనా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఆలయంలోనికి వచ్చి, ఆయన సన్నిధానంలోనికి వచ్చి కూర్చుండి, ఇదిగో ఆయన సువార్తను గనుక నీ వింటే దేవునికి నువ్వు విధేయత చూపినట్లు. నువ్వు దేవునికి విధేయత చూపితే దేవుడు నీకు మేలు చేస్తాడు. సువార్తను వినాలి. ఏంటి సువార్త? యేసు మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచినట్లుగా తన యందు విశ్వాసం ఉంచిన నిన్ను కూడా పునరుద్ధానంలో లేపుతాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి మరలా తనను నమ్ముకున్న మనల్ని తీసుకొని వెళ్ళటానికి రానయ్యి ఉన్నాడు. ఇది సంపూర్ణమైన సువార్త. ఈ అంశాలు ఖచ్చితంగా ఉంటే అది సత్య సువార్త, సంపూర్ణ సువార్త. ఆ సువార్తను మనం నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలో తెలుసా? మార్క్స్ వార్త 16:16 అంటాడు, ఏలయనగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు. మరి నమ్మని వానికో ఏమని నమ్మాలి? నేను చెప్పాను ఇప్పటిదాకా యేసు దేవుని కుమారుడని నమ్మాలి. నమ్మగలుగుతున్నామా? నమ్ముతున్నామా? మాకు ఒక ఆయన ఉండేవాళ్ళు అచ్చంపేటలో, పెద్ద ఆయన, సందిపోగి వెంకయ్య గారని. చక్కగా బాయ్
ప్రార్థన అంటారు కానీ నేను ప్రార్థనకు రాకపోయినా నా మది నిండా యేసు ప్రభువును గొలుసుకుంటానే ఉంటాను అని అంటాడు. అదేంటి బాబాయ్ అట్ట అంటావు, ప్రార్థనకు రావాలి కానీ అంటే ఆయన అనేవాడు, ఊరుకో మీ అందరు నమ్ముకున్నోళ్ళు అని అంటారా, మీ అందరూ అమ్ముకునేవాళ్ళు, నేను నమ్ముకునేవాడిని అని అంటాడంట. ఏంటి అమ్ముకునేవాళ్ళు అంట. నిజమే పాపం, యేసయ్యను అడ్డం పెట్టి అమ్ముకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే కనీసం మనం నమ్ముకునేవాళ్ళలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలనంటే, ఈ మధ్య కొంతమంది బాప్తిస్మం పొందేదాకా బాగా వస్తున్నారంట, బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళ కొమ్ములు వస్తున్నాయో ఏమో దేవుని సన్నిధికి రావట్లా. అదేంటి అని అంటే వాళ్ళకి టికెట్ వచ్చినట్లయితే తెగ ఫీల్ అయిపోతున్నారు. వాక్యంలో అందుకే అంటాడు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా నీళ్ళ బాప్తిసానికి సాదృశ్యం. మేఘం క్రింద ప్రయాణం చేశారు. మేఘంలో ఏముంటాయి, నీళ్ళు ఉంటాయి. నీళ్ళ బాప్తిసానికి సాదృశ్యం. కానీ ఆ నీళ్ల గుండా వచ్చిన వాళ్ళు, సముద్రం గుండా బయటకు వచ్చిన వాళ్ళు, మేఘం క్రింద ప్రయాణం చేసిన వాళ్ళందరూ వాగ్దాన భూమిలో చేరారనంటే ఆ తరము వారిలో ఇద్దరే చేరారు. మరి ఇన్ని లక్షల కాల్బలం ఏమైపోయారు అని అంటే అరణ్యంలోని అవిధేయతను బట్టి రాలిపోయారు. నేనేమంటానంటే బాప్తిస్మం పొందగానే సరికాదు, వాళ్ళు కూడా ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేశారు. అవతల నీళ్లు యువతల నీళ్లు, నీళ్లలో నుంచి వచ్చినట్టే మేఘం క్రింద ప్రయాణం చేశారు, నీళ్ల క్రింద నుంచి ప్రయాణం చేశారన్నమాట. బాప్తిసానికి సాదృశ్యమే. కానీ బాప్తిస్మం పొందిన వాళ్ళు వాగ్దాన భూమిలో ఎంతమంది చేరారనంటే ఆ తరము వారిలో ఇద్దరే. మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అనంటే అవిధేయులయ్యారు. బాప్తిస్మం పొందినంత మాత్రమే సరికాదు, అంతము వరకు మనం సహించే వారిగా ఉండాలి. అంటే దేవుని వాక్యం వింటూ ప్రభువు రాకడ వరకు ఆ వాక్యానుసారంగా నడిచేవారమయ్యి ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటాడు 42వ వచనంలో, ఆ దినాన పేతురన్న ఒక్క బోధ చేస్తే ఎన్ని వేల మంది బాప్తిస్మం పొందారండి? 3,000 మంది పొందారంట. ఈ 3,000 మంది అంతకుముందు ఉన్న పాత విశ్వాసులు వీరందరూ కలిసి ఏం చేస్తున్నారనంటే అపోస్తలుల బోధ యందును. అపోస్తలుల బోధ ఏంటి? అందరూ ఊరు వాడ అందరూ అంటున్నారు యేసు మరే కుమారుడు, యేసు వడ్లవాడు, యేసు ఆ నజరేతులో పెరిగినోడు. అసలు నజరేతులో నుంచి మంచోళ్ళు ఎవరు రారు, అందరు దారి దోపిడి దొంగలు వర్తకులు. ఆ ప్రయాణం చేస్తూ ఆ నజరేతులోంచి వెళుతుంటే భయమేండి, భయంకరమైన దొంగలు ఉన్నారండి అక్కడ. అలాంటి చెడిపోయిన ఊరిలో నుంచి ప్రవక్త ఎట్లాగునొస్తాడు, మెస్సయ్య ఎట్లాగునొస్తాడు అని చెప్పి అనేక మంది అంటున్నారంట. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్, ఆయన ఒక సామాన్యమైన మనిషే కానీ ప్రవక్త కాదు, లేఖనాలలో చెప్పిన మానవాళిని పున్నామ నరకం నుంచి విమోచించేవాడు కాదని చెప్పి తృణీకరించారు. కానీ ఆది అపోస్తలులు అంటున్నారంట, ఆ జీవవాక్యమై ఉన్న యేసుకు మేము సాక్షులం. 3.5 సంవత్సరాలు మా ఈ కన్నులారా ఎవరినైతే చూచాయో, మా ఈ చేతులు ఈ రెక్కల్లో పక్కల్లో మెలిగాయో, 3.5 సంవత్సరాలు మా అడుగులు ఎవరి అడుగులలో అడుగులు వేస్తూ నడిచాయో ఆ యేసుకు మేము సాక్షులం. దేవునికి స్తోత్రం. ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య. మానవాళి ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు ఆయన అని చెప్పి వారు బోధ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు అర్థమైందే అపోస్తలుల బోధన అంటే యేసే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు అని. ఇది తెలియక మనం ఏదేదో అనుకుంటాం. ఇక మళ్ళీ దాని గురించి వెళితే టైం చాలదు. అపోస్తలుల బోధన అంటే యేసు సెంటర్ పాయింట్ అనమాట బోధకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు దేవుని కుమారుడు, యేసే రక్షకుడు. ఆయన వడ్లవాని కుమారుడు కాదు, ఆయన మరీ కుమారుడు కాదు, ఆయన ఒక సామాన్యమైన మనిషి కాదు, ఆయన సర్వలోక రక్షకుడు. అది అపోస్తలులు చెప్పింది. అబ్బాయి మీరు ఆయన దేవుని కుమారుడు అని అంటే ఆయన్ని సిలివేసినట్టు మిమ్మల్ని కూడా సిలివేస్తాం రా అబ్బాయి అని అంటే పేతురు అని అన్నాడంట. అయ్యా ఆ నీతిమంతుని మామూలుగా సిలివేశారయ్యా, మమ్మారు అబద్ధమాడానయ్యా, ఆయన ఉప్పు ఆయన కారం తిని ఆయన పక్కన తిరిగి 3 సార్లు అబద్ధం ఆడిన కఠినాత్ముడిని అయినా ద్రోహినయ్యా, అయ్యా నన్ను అట్లాగును కాదయ్యా, నన్ను తల క్రిందులుగా సిలువ. బా ఎంత గొప్ప విషయం ఏంటి, ప్రాణాలు బలి ఇచ్చారంట. అందుకనే భక్తులు పాడిన పాటలో ఒక పాట ఉంటుంది, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను
సింహాల కెరయైనను సంతోషముగా వెళ్ళిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. హల్లెలూయా. ప్రాణాలను సైతం పణంగా పెట్టారంట దేవుని పని కోసం, దేవుని సేవ కోసం, మందిరం కోసం, మందిరంలో పరిచర్య చేయటం కోసం. ఓ పూట టిఫిన్ మానుకోలేవా? ఓ పూట టిఫిన్ మానుకోలేవా? ఆ మధ్య ఒక ఆయన్ని అడిగా, ఏంటి బాబు ఈరోజు ఎవరు రాలేదు గుడికి, చెల్లి కూర రాలేదు ఏంటన్నానంటే, నేను చికెన్ కూర తేవటం లేట్ అయింది, వండటం కూడా లేట్ అయింది, సగం ఉడికిన తర్వాత గ్యాస్ బండ్ అయిపోయింది, అందుకే టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఆగిపోయాం. ఏమనుకోవద్దులేండి పాస్టర్ గారు, మీ చెల్లి తర్వాత వచ్చిద్దిలేండి. తర్వాత వస్తావా? చక్కన అయ్యా, చికెన్ తినటానికి ఆయుష్ లేకపోతుంది కొంతమందికి. రోగాలు వచ్చి హాస్పిటల్లో బెడ్ పైన నిద్రపోతున్నారు కొంతమంది. దేవుడు నీకు అన్నీ ఇస్తే సాకులు చెబుతావా? సాకులు చెప్పకూడదు. ఎక్కడికి రావాలి మనం? దేవుని దగ్గరికి రావాలి. దేవుని వాక్యం అంటుంది, ఆ పక్షిరాసు నవనూతనత్వాన్ని పొందుకోవటానికి కారణం అది దేవుని మాటకి విధేయత చూపుతుంది. మరి మనం కూడా దేవుని మాటకి విధేయత చూపాలి. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత చెడ్డవాడవైనా, ఎంత చెడ్డదానివైనా ఆదివారం దేవుని ఆలయంలోనికి రావటం అలవాటు చేసుకో. వచ్చిన తర్వాత ఆయన వాక్యం వినటం అలవాటు చేసుకో. ఇంకొంతమంది వస్తారు. ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడులే, రమ్మన్నారుగా వచ్చా, ఏం చేసామనంటే, ఏమో అవన్నీ నాకు తెలీదు, కమ్మింగ్ సిట్టింగ్ గోయింగ్ అంతే. వినడంటేనా? వినడంట, వినకపోతే అట్ట వినాలిగా. దేవునికి స్తోత్రం. వినాలి, వింటే నీకు మేలు కలుగుతుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యం వినండి, పరిశీలన చేయండి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందండి. అప్పుడు దేవునికి విధేయులుగా ఉంటారు. మనం దేవునికి విధేయులమైతే పక్షిరాజు యవ్వనం వలె మనకు కూడా క్రొత్త దీవెనలను ఆయన ఇస్తాడు. రెండవది, పక్షిరాజు కొన్ని ఇంకొక సుగుణం త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. 39వ అధ్యాయం యోబు గ్రంథంలో ఆ 28వ వచనంలో అంటాడు, అది రాతి కొండ మీద నివసించును. ఎక్కడ నివసించిద్ది అంటండి? రాతి కొండ మీద. రాతి కొండ మీద. రాళ్లతో కూడిన కొండ కదిలిద్దే? రాయి కదిలిద్దండి? కదిలిద్దే? మేము పాడతాం, కదలకుందువు సియోను కొండవోలే, మెదలకుందువు బలమైన దుర్గము వోలే. ఎప్పుడు? యేసయ్యని 125లో అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అటివాడు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటాడు. దేవుని సన్నిధిలో మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందావుగా, విధేయత చూపావుగా దేవునికి, నీ విధేయుడు అయ్యాక బాప్తిస్మం పొందాక ఎట్లాగుని ఉండాలంటే, భక్తి జీవితంలో, సంఘంలో, సహవాసంలో, పరిశుద్ధుల గుంపులో నువ్వు ఎట్లాగుని ఉండాలనంటే, రాతి కొండ మీద నివసించిన పక్షిరాజుకు వలె నీవు కూడా స్థిరత్వం కలిగిన వానిగా ఉండాలి. కొంతమందికి స్థిరత్వం ఉండదు. నలుగురు ఏ మాట చెబితే ఆ మాటే. ఒక ఆయన యజ్ఞ పశువును పట్టుకొని వెళ్తున్నాడండి. మీకు చెప్పా చాలాసార్లు, టైం వేస్ట్ చేయటం ఇష్టం లేదు. ఆ యజ్ఞ పశువు పట్టుకెళ్తుంటే నలుగురు దొంగలు, మంచి టీం అన్నమాట ఇది. అక్కడొకడు మంచిగా మాట్లాడుకొని ఒకే మాట, అసలు పనికిరాని దొంగ పనులు చేయడానికి ఎంత యూనిటీ అండి, మంచి పనికి యూనిటీ ఉండట్లేదు కానీ అనుకున్నారంట. మొట్టమొదటోడు అల్లం దూరంలో, అయ్యగారు నమస్తే అండి, ఎక్కడికి వెళ్తాను? పక్క ఊరు యజ్ఞానికి వెళ్తున్నాను అన్నాడంట. సరే, ఎండను పడి వెళ్తున్నారండి. ఆయన యజ్ఞానికి వెళ్ళి మీ కుక్క పిల్ల ఎందుకండి అన్నాడంట. తిట్టాడు, పనికి మాలినాడు, త్రాష్టుడా, నీచుడా, ఈ తిట్టి, ఒక పిల్ల అంటే యజ్ఞ పశువు నా పెరట్లో పట్టుకొని వస్తుంటే అని అన్నాడంట. ఇంకా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడంట రెండోవాడు. ఆడు సంస్కారంగా పెట్టాడంట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళానంటే పలానా చోటుకు పోయి యజ్ఞానికి వెళతాను అన్నాడంట. నమ్మకంగా చెప్పాడంట. అయినా ఇంత ఎండను పడి వెళతా కుక్క పిల్ల ఇంట్లో కట్టేసి వెళ్ళొచ్చు కదండి, మీకు బాగా అలవాటు అయితే అయింది, ఎందుకు ఆ కుక్క పిల్లని బయటికి వెళ్తున్నారు అన్నాడంట. ఈ రెండో దొంగడిని కూడా తిట్టాడంట. ఇప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. ఇందాక స్థిరంగా ఉంది, రెండో ఊడు చెప్పినా కొంచెం అనుమానం పుట్టింది, కొంచెం విత్తనం పడింది. వెంటనే ఆయన తిట్టి పంపించాడంట. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నాడంట, ఇది కుక్క పిల్ల లేకపోతే నేను తెచ్చుకున్న
యజ్ఞానికి ఉపయోగపడేదే అనుకున్నాడంట. కొద్దిగా నమ్మకం పెరుగుతుంది, అనుమానం కూడా మొలుస్తానే ఉంది. మూడో వాడు వచ్చి ఇదే మాట అన్నాడంట. అనుమానం బాగా బలపడింది. ఆడిని తిట్టి పంపించాడంట. వెనక చూస్తున్నాడు, మళ్ళీ ఆలోచన చేస్తున్నాడు, ఇది యజ్ఞ పశువా కుక్క పిల్ల అనుకున్నాడంట. నాలుగో వాడు వచ్చాడు, మళ్ళీ నాలుగో దొంగ ఇదే మాట అన్నాడంట. నమస్కారం పెట్టి, యజ్ఞానికి వెళ్ళి మీ కుక్క పిల్ల ఎందుకండి అన్నాడంట. నలుగురు మాట నమ్మి ఏం చేశాడు, చేతులారా పెరట్లో ఇప్పుకొచ్చిన ఎగ్గిన పశువుని కుక్క పిల్లని నాలుగో వాడి చేతికి భద్రంగా. అంటే వీడికి ఏం లేదు, స్థిరత్వం అనేది. మనకు కూడా దేవుని దగ్గరికి వచ్చినాక ఏముండాలి, స్థిరం ఉండాలి. ఎవరి మీద స్థిరత్వం ఉండాలి, దేవుని మీద ఉండాలి, సంఘం మీద ఉండాలి, సహవాసం మీద ఉండాలి. అన్ని లయమయ్యే వాటి మీద మాత్రం స్థిరంగా నమ్మకం ఉంటుంది, కానీ వాక్యం మీద నమ్మకం. మనం పాడతాం అప్పుడప్పుడు, ఎవరు నన్ను తీసుకుపోయేటప్పుడు. కొన్ని పాటలు ఏంటో పెళ్ళికి రిజర్వ్ చేశారు, ఇంకొన్ని పాటలు ఏమో సమాధికి రిజర్వ్ చేశారండి, ఇంకొన్ని పాటలు కానుకలకే రిజర్వ్ చేశారు. దేవునికి స్తోత్రం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము అన్నీ అనంటే కానుకలప్పుడే పాడతారు. అట్లాగనే స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి నీ పరలోకమే స్థిరమో నిజముగా పరలోకమే స్థిరమో. పరదేశులమో ప్రియులారామన్న, పరదేశులమో ప్రియులారామన్న, పొరమేదిగాదిపొడు నిజముగా పొరమేదిగాదిపొడు. హల్లెలూయా. ఒకసారి మీటింగులు ఎట్నే పాడుతున్నా, సంఘంలో దగ్గరగా ఒక 4,000 మంది దాకా ఉన్నారు. పాట పాడుతుంటే వెనక కూర్చున్నాడు పొలాల్లో. గుంపులో వచ్చి కూర్చుంటే భయం ఉండేది కాదు గాడికి. చుట్ట పీలుస్తా పొలాల్లో, సభల పొలాల్లో పెడతారుగా, చివరి కూర్చొని వామ్మో పాస్టర్ గారు సమాధి పాట పాడుతాను, సంఘంలో ఎవరన్నా పోతారేమో, వామ్మో ఏంటి ఆ పాట పాడొద్దండి అని అంటున్నాడు. చుట్ట దెబ్బకు పడేసాడు. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు, గుంపులో కూర్చున్నాడు. కొన్నిసార్లు భయం కూడా మేలే చేసింది. జాగ్రత్త. అంటే ఇది సమాధికి రిజర్వ్ చేశారు కొంతమంది, ఇంకొన్నేమో పెళ్ళికి. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు. ఈ మాట అనగానే పాతోళ్ళు అంటారు, రే షారూన్ గుడిలో ఎవరు పెళ్లి చేస్తున్నాడు చూడు పాస్టర్ గారు అని అంటారు. రిజర్వ్డ్ అయిపోయినాయి కొన్ని పాటలు కదండి. వాక్యం అంటుంది, దేవుని పాదాల దగ్గరికి వచ్చాక మనం మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘం అనే ఇంటిలోనికి వచ్చి వాక్యం అనే బండ మీద మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలలో అంటాడు. ఏమంటాడు తెలుసు, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవుని మాట వింటే మన పునాది ఎక్కడ ఉంటుంది? ఇద్దరు ఇల్లు కట్టుకున్నారంట. ఒకడేమో చక్క చాలా స్పీడ్గా ఇల్లు లేపేశాడు, గృహప్రవేశం చేసుకున్నాడు. ఇంకొకడు ఎవరు నాలాంటోడు, ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు, నాలాంటోడు అంట పునాదులు లేసి గుమ్మాల కోసం ఎదురు చూస్తా ఉన్నాడంట. ఆ గృహప్రవేశం చేసి ఓపెన్ ఎయిర్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని సింహద్వారం ముందు ఎదురున్న పునాదులు లేసి ఇంటిని చూసి పళ్ళిగిలు ఎత్తన్నాడు అంటే, నీ బతుకు నాకన్నా ముందు పెట్టావు, నువ్వు ఎంతవరకు పూర్తి కాలేదు. నేను చూడు ఇల్లు కట్టేసా, గృహప్రవేశం చేసేసా, ఇంటి ముందు చల్లబోట ఖాళీ స్థలంలో కుర్చీ వేసుకొని కూర్చుంటున్నా అని అనుకొని నవ్వుతున్నాడంట. ఈలోగా ఏమొచ్చిందో తెలుసా? వాన వచ్చింది. రెండవది ముసురు పడితే ఏమవుతుంది? వరద వచ్చింది. మూడవది గాలి కొట్టింది. వాన వచ్చను, వరద వచ్చను, గాలి కొట్టెను. గాలి రాదు, గాలి కొట్టిద్ది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. వాక్యం కరెక్ట్గా చదువుకోవాలి మనం కదండి. వాన వచ్చినప్పుడు నానిపోయి ఉంటుంది. వరద వచ్చింది, వరవడి ఎక్కువయ్యి నానిపోయిన మట్టి పునాది గట్టిగా లేకపోతే ఏమైంది? కోతపడి వెళ్ళిపోయేసరికి ఏమైంది? కాస్త ఒరిగిపోద్ది. ఈలోగా గాలి కొట్టగానే ఏమైంది? ఒరిగింది కాస్త దడేలుమని కూలిపోద్ది. అందుకనే భక్తి జీవితంలో మన పునాది స్థిరంగా ఉండాలి. నువ్వు ఏది నమ్మావో నమ్మిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. కష్టాలు వస్తాయి,
ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొంతమంది చెబుతారు నువ్వు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నిన్ను వచ్చినాయి. ఇంకొంతమంది అంటారు ప్రార్థనకి వెళ్తున్నావు ఏ మేలు జరిగింది నీకు. ఇంకొంతమంది అంటారు నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాతనే నీకు బాధలు ఎక్కువైనాయి అని అంటారు. ఎవరు వీళ్ళు? ఆ నలుగురు మాట విని చేతులు అప్పచెప్పాడే అలాంటి నలుగురు కూడబలుకొని ఆ దొంగలు అపవాది నీకు ఈ మాటలు చెబుతూ ఉంటుంది. అలాంటి మాటలు నీవు వినకుండా స్థిరంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? స్థిరంగా దేవునిలో ఉండాలి, ఉపదేశ క్రమంలో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి, పరిశుద్ధుల గుంపులో ఉండాలి. అందుకనే ఇంకొక మాట అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18, 19 వచనాలలో చూస్తే, ఇదిగో నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును నేనే కట్టెదను. సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ బండ మీద కట్టబడిన సంఘానికి దేవుడు ఏమి ఇస్తాడో తెలుసండి? పరలోకపు తాళపు చెవినిస్తాడంట. తాళపు చెవి దేనికి గుర్తు? అధికారం. నిజంగా మీరు అందరూ కూర్చొని ఏకీభవించి తెల్లవారుజామున సందకాడ చేసే ప్రార్థనలకి దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడండి, ఎన్ని ఆశ్చర్యాలు చేస్తున్నాడండి. ఈ మధ్య కార్యాలు ఎక్కువైన తర్వాత కొద్దిమంది తరిగినట్టుగా అనిపించిందే నాకు. జాగ్రత్త జాగ్రత్త, ఇల్లు అలగ్గానే పండగ కాదంట. అట్టాగనే ఆరంభ సౌరత్వం కాదు, అంతం వరకు నిలిచి ఉండాలి. అంతం వరకు నిలిచి ఉండాలి. దేవుడు నీకు మేలు చేయాలనంటే ఆరంభంలో పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఆవిడ మైసూరు పాకు అడిగితే మైసూరు వెళ్ళి తెద్దాం అనుకున్నాడు అంట. మతి లేని మొగుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ ఎక్కడ దొరకదని ఎక్కడికి వెళ్ళాడంట. అది తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆ పట్లం రైలు బండిలో ఎక్కడ పెట్టాడో సేవలు తినేసినాయి అంట. ఏటండి ఎక్కడికి వెళ్ళావండి ఇన్ని రోజులు అని అంటే, ఓయ్ నీ మీద ప్రేమతో మైసూరు పాకు అడిగితే ఆ పాకం ఎక్కడ దొరకదేమో మైసూరులో దొరికిద్దని వెళ్ళానే పెచ్చదానా అన్నాడంట. ఓ నేను పెచ్చోడిని కదరా నా మగుడా, నువ్వే పెచ్చోడి అందరూ వెళ్ళటం ఏంట్రా అయ్యా అన్నదంట. జాగ్రత్త. ఆరంభంలో అట్టుంటుంది. 4 ఏళ్ళు పోయిన తర్వాత పక్కన పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే ఎన్ని పాటలు పడతాడో, ఎన్ని తిట్లు తిడతాడో నిన్ను. అమ్మా జాగ్రత్త జాగ్రత్త. స్థిరంగా ఉండాలి, దేవుల్లో స్థిరంగా ఉండాలి, ప్రభువు మీద స్థిరంగా ఉండాలి, విశ్వాసములో స్థిరులై ఉండాలి. ఋతుముతో అంటాడు, ఎవరా అమ్మాయి కట్టుబట్టు వేరుగా ఉన్నది? పొలపు యజమాని అడుగుతున్నాడట బోయసు, ఎవరా అమ్మాయి అనంటే ముఠా మేస్త్రి అంటాడంట, అయ్యా మోయాబు దేశములో నుండి నయోమితో కూడా బెత్లెహేమునకు వచ్చిన మోయాబీరాలయ్యా రూతు అని అన్నారంట. వెంటనే పిలిచి, ఎవరు లేరా నీకు? అయ్యా భర్తను పోగొట్టుకున్నా, ఎదకాలంలో వస్తే మేము కూడా ఏదో ఒక పొలం తీసుకొని విత్తనాలు వేసి కూడబెట్టుకునే వాళ్ళమే కూటిని. మేము వచ్చింది కోతకాలం అయ్యా, అందుకే పరిగెరుకోవటానికి వచ్చానయ్యా, పరదేశినయ్యానంటే ఆయన అన్నాడంట, నా కుమారి వేరొక పొలములోనికి వెళ్ళక ఇక్కడనే నా పనికత్తెల యొద్దనే నీవు నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం. ఎంత బాగుంటుందో వాక్యం. నవల్లాగా చదివితే అర్థం కాదు, న్యూస్ పేపర్లాగా చదివితే అర్థం కాదు. కానీ నేను అందరూ పడుకున్నాక, ఇంట్లో పిల్లలు అందరూ పడుకున్నాక ప్రశాంతంగా చదువుకుంటా. అందుకే నాకు ఒక్కొక్క మొక్క నొక్కి చెబుతా ఉంటే మీకు అనిపించింది, ఏంటి అంత గట్టిగా నొక్కి చెబుతున్నాడు, ఏంటి అసలు నిజంగానే కదా అన్నట్టు ఉంటుంది. నిజమే, చదివేది ఏదో నవలలాగనో పత్రికలాగనో చదవకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే నమ్మకంతో చదవాలి. వేరొక పొలములోనికి వెళ్ళక ఎక్కడే నిలిచి ఉండు. రెండవది, నా పనికత్తెల యొద్దనే నిలిచి ఉండు. సంఘం అనే పొలం ఇది. నిన్ను నన్ను ప్రేమించిన బోయజు కన్నా శ్రేష్టమైన పరమ బోయజు మన యేసయ్య. ఆయన పొలం సంఘం. ఆ సంఘంలో అనేక మంది పని వాళ్ళం ఉన్నాం, అనేక మంది పనికత్తెలు ఉన్నాము. ఇదిగో మీ అందరూ పని వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు, వీళ్ళందరూ పనికత్తెలు రక్షింపబడిన వాళ్ళు. క్రొత్తగా వచ్చిన నీకు ఈ పొలంలో మేలు కలగాలనంటే ఈ సంఘంలో నువ్వేం కావాలంటండి? నిలిచి ఉండాలి. వేరొక పొలములోనికి వెళ్ళకూడదు. నిలిచి ఉండటం నేర్చుకోండి, నిలిచి ఉండటం నేర్చుకోండి. అప్పుడప్పుడు మనం స్థిరత్వాన్ని కోల్పోతే చాలా ప్రమాదం అండి. అలాగును నిలిచి ఉండటం ద్వారా ఇంకొక మాట అంటాడు, ఇదిగో కొండల యొద్దకు వెళ్ళి నీళ్లు త్రాగు అంటరా అందాను అని వెలివేసినట్టు ఏమైనా చూడమాకండి, అందరిని పిలిచి చెప్తున్నాడు. ఇప్పుడు సంఘం అనే పొలంలోనికి వచ్చింది. మీరు ఏ జీవజలం అయితే త్రాగుతున్నారో అదే నీళ్లు ఏమి కూడా త్రాగొచ్చు. వ్యత్యాసం ఉండకూడదు.
భేదాలు ఉండకూడదు. సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక అందరం సమానమే. బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడే దేవుడు మనకు మేలు చేస్తాడు. స్థిరత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. మరి ఈ పగటికాల సమయంలో వాక్యం ఆలకిస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో పక్షిరాజు యవ్వనం క్రొత్తదైనట్లుగా క్రొత్త మేలులు, క్రొత్త ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనంటే ఒకటి, ఆయన మాటకు విధేయత చూపించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందాలి. రెండవది, బాప్తిస్మం పొందిన మనం రాతి కొండ మీద అది నివసించినట్లుగా స్థిరంగా విశ్వాస జీవితంలో, సంఘంలో మనము ఉండాలి. ఈ మధ్య సంఘాలలో నిలిచి ఉండట్లేదండి. స్థిరంగా ఉంటే దేవుడు మీకు మేలు చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, చాలాసార్లు జ్ఞాపకం చేశా. నాకు పూల మొక్కలంటే మహా పిచ్చ అన్నమాట. ఒకసారి సండే బజార్లో పూల మొక్కలు పెట్టారు గుడివాళ్ళు. పని కట్టుకొని ఆరాధన అంతా అయిపోయినాక, ఆడపిల్లల తండ్రిని కదా, నేనేం చేశానంటే బండి వేసుకొని పూల మొక్కలు చూద్దామని వెళ్ళా. కనకాంబరం కలర్ గులాబీ, కుంకుమ రంగులో ఉన్న గులాబీ, ఎల్లో షేడ్లో ఉన్న గులాబీ, మూడైనవి కదా, ఇంకొకటి వైట్ గులాబీ, 4 మొక్కలు తెచ్చా. అద్దిల్లే, మళ్ళీ సొంత ఇల్లు కాదు, వెనక గేటు. ఆ గేటు మోటార్ సైకిల్ గ్లామరు తిన్నగా దించకపోతే హ్యాండిల్ ఇటు తగిలిద్దో అటు తగిలిద్దో తెలియదు. మళ్ళీ 2 పోర్షన్లు. ఏం చేస్తాం, సరే ఈ ఈ గేటు పక్కన ఇటు ఒక 2 మొక్కలు, ఇటు ఒక 2 మొక్కలు వేసేసా. ఆడు చెప్పాడు, ఇది ఎల్లదండి, ఇది తెల్లదండి, ఇది పచ్చదండి అన్నాడు. మొత్తానికి ఇంకా రావాలి కదా పూలు, ఎదురు చూస్తామన్నా. మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా ప్యాంటుకు తట్టుకొని దారాలు బయటకు వస్తున్నాయి కానీ పువ్వు బయటికి రావట్లేదు. దానికి పోనీ ఆ చెట్టు సత్తే పీకి పడేసేవాడిని బయట, అదేమో సాగపోతున్నాయి. 3 చెట్ల కన్నా ఇది నవనవలాడుతూ ఉందండి, భలే బాగా కనపడుతుందండి. ఒక నిరీక్షణ, రేపో మాపో ఫలించిద్దని. మిగిలినవి వస్తున్నాయి. పసుపు రంగుది మాత్రం పువ్వు రాట్లా. కనకాంబరంది వచ్చింది, కుంకుమ పువ్వు రంగులో ఉన్నది వచ్చింది, తర్వాత తెల్లది వచ్చింది. ఇది రాట్ల పసుపుది. నాకు అర్థమైపోయింది ఇది ఎల్లో షేడ్లో వచ్చేది కావాలనుకున్నా. చూసి ఒక రోజున ప్యాంటుకు తగులుతుందని నేను బాధపడుతుంటే, బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్ లేదు మాకు అప్పుడు. ఉతికేటప్పుడు అంట తగిలి వచ్చి ఏం వీపుకు తగిలిందంట కుండి. ఇది తీసేయి అన్నది. అందులోంచి పీకేసి అడ్డం వస్తుందని ఇంకో పక్కన నాటా. అక్కడ పెడితే ఓ రోజున పంపు దగ్గర బ్రష్ చేయటానికి మా పెద్దమ్మాయిళ్ళు కాలు జారి దడేలు అని పడ్డదంట. ఆ చెట్టు మీదే పడేసరికి ఇక్కడ దాకా గీసుకుందంట. ఇది తీత్తవా తీవా డాడీ అన్నది. పీకేసి అక్కడ నుంచి ఇంకోసారి ఇప్పటికి 3 చోట్ల మార్చారు. ఇవన్నీ పూలు వస్తున్నాయి కానీ ఇది మాత్రం పూలు పోనీ సచ్చిందే, సత్య గోలు ఉండేది కాదు, ఇంకోటి తెచ్చిపెట్టుకునేవాడిని. చావలది బతికే ఉంది కానీ ఫలం మాత్రం. విశ్వాసం కూడా అంతే. సంఘంలో వాక్యం అనే పాదిలో నిలకడగా ఉంటే ఫలిస్తాం. స్తోత్రం చెప్పండి. అటొక అడుగు ఇటొక అడుగు, ఈ పాదిలో కొద్దిసేపు ఆ పాదిలో కొద్దిసేపు ఉంటే సెట్ అవ్వదు. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఈ మాట చెబితే కొంతమందికి సెట్ అవ్వను నేను. సెట్ అవ్వకపోయినా ఈ చెప్పగలిగేది ఇంతకు మించి ఏమి. నిలకడగా ఉండండి. నిలకడగా 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు 5-6 కోసం ఏమవుతాంలే ఇక్కడ దాకా, ఏరపాల గారు ఎంట పడుతున్నాడు, దేవసాయం విసికెత్తున్నాడు, వద్దులే అని అనుకుంటే ఈరోజు ఈ ఆనందం ఉంటుందా మనలో? మన మాట స్తోత్రం చెప్పండి. కొంతమంది మాటలు చెబుతారు కానీ చేతలకు వచ్చేసరికి, నేను మాట చెప్పడానికి ముందు చేతలు అయిపోయినాక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రారంభంలో మన యొక్క గుంపు ఎంత అనంటే మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఎందరు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దాని వెనక దేవుని దయ, దేవుని కృప, మీ అందరి త్యాగం, మీ అందరి కష్టం, మీ అందరి కష్టార్జితంలో దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమంటే అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకుంటామంట, మీరేమో ఆ వచ్చిన రేషన్ బియ్యంతో తిని సేవకు వచ్చిన వాళ్ళకి పరిచర్య అని అంటే శ్రేష్టమైన వండి పెడతారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నాకు గుర్తుండదు అనుకుంటాను. నాకు తెలుసు మీ ఇళ్లలోకి రాకపోయినా మీరు ఏం తింటారో నేను ఊహించగలను. నేను కూడా ఆ స్థితిలో నుంచి వచ్చినోడినేగా. అందుకే దేవుడు మిమ్మల్ని దీవించాడు. అందుకే మీ పిల్లలకు మంచి కుటుంబాలు కట్టుకోవటానికి మంచి సంబంధాలను జత చేశాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వు దేవుని పనికి ఉపయోగపడితే దేవుడు నీకు రెట్టింపు దీవెన ఇస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా త్వరగా. ఒకటి, అది విధేయత చూపిద్ది. రెండవది, స్థిరత్వం కలిగింది, బండ మీద తన నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మూడవది 39వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన చోట గూడు
కట్టుకుంటుంది. ఎవరన్నా ఎక్కితే ఏమైంది? మనుషులు మంచోళ్ళు కాదు, గూడు రేపుతారు. అంటే అది ఏం చేస్తుంది అన్నానంటే ఒక భద్రతను ఏర్పాటు చేసుకుంటుంది. నువ్వు మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక ఎవరికి పడితే వాళ్ళకి చిక్కమాక, తాగుబోతులకు చిక్కమాక, దొంగలకు చిక్కమాక, అబద్ధికులకు చిక్కమాక, ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి నువ్వు దూరంగా అందలేనంత ఎత్తుగా నీ పరిశుద్ధ జీవితం కట్టుకోవాలి. స్తోత్రం చెప్దామా? కట్టుకోగలుగుతున్నాం అట్లాగునా? ఫ్రెండ్స్ ఉంటారు. నేను కూడా హాస్టల్లో చదివాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు డ్రామాలు వేస్తారు, ఒకళ్ళు నాటకాలు వేస్తారు, ఒకళ్ళు రికార్డింగ్ డాన్సులు ఎక్స్పర్ట్స్ అనమాట. పెళ్ళిళ్ళు అయితే ఇక వాళ్ళని ఎవడు ఆపటం కుదరదు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, రే ఈ పాస్టర్ వచ్చాడు రా, అది ఎట్టకట్టడికి ముందు కారెక్కించి పంపించండి, గుడివాడ పెళ్ళి అయిపోయిందిగా పంపించండి, నేను వెళ్ళిపోతే వాళ్ళు వేరంగం చేయొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, జాగ్రత్త. మనం వాళ్ళతో కలిసి ఎంతవరకు ఉండాలో అంతవరకే, కానీ నీ భక్తి జీవితం పాడు చేసుకోకూడదు. చేత అయితే నువ్వు వాళ్ళని నీకు మళ్ళీ మార్చు, కానీ పతనం అయ్యే స్థితికి మనం వెళ్ళటానికి వీలు లేదు. ఎట్లాగనండి, ఏది జరిగినా దేవుని చిత్తమేనండి. ముందేమో ఆయన మందు తాగుతున్నాడు, నేను థమ్సప్ తాగుతున్నానండి బాప్తిస్మం పొందానని. 4 రోజులు తాగుతామండి, 5వ రోజు వాసనకు తట్టుకోలేక నువ్వు కూడా ఏం చేస్తావు? థమ్సప్ పక్కన పెట్టి ఇక అంతే సంగతి. మరి దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు స్థిరంగా ఉండాలనంటే ఎవరు నిన్నేం చేయలేరట. యోహాను భక్తుడు ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరములో 5వ అధ్యాయంలో 18వ వచనంలో అనుకుంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడంట. ఎవరు చేస్తారు నేను భద్రం? నేను కొంచెం వాక్యం చెప్పి వెళ్తాను, నా ముందు బాగానే ఉంటావు, కానీ నీ భక్తి జీవితం, బాప్తిస్మం పొందిన తర్వాత నీ రక్షణ భాగ్యం ఎవరు కాపాడాలి అని అంటే వాక్యం చదువుకుంటా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. దేవుని వాక్యం చేతనే. యవనస్తులు దేని చేత తన నడతని శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యం చేతనే కదా. నీ వాక్యం బాగుగా చదువుట చేతనే కదా. దేవునికి స్తోత్రం. పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. అది భయపెడతా ఉంటుంది. మరి పగటికాల సమయంలో మనం కూడా మన భక్తి జీవితాన్ని భద్రం చేసుకునేటట్టుగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 అంటాడు, నిజమైన భక్తి ఏదనగా 2 భాగాలు, దానిలో రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా 2 భాగాలు. ఒక భాగం ఏంటి అనంటే దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇంకొక ప్రక్కన ఈ లోక సంబంధమైన మలినము తనకు అంటకుండా చూసుకొనుటయు, ఇదియే కదా భక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మారు మనసు పొందావు, సంఘానికి వస్తున్నావు, సహవాసానికి వస్తున్నావు, ప్రభు బలలో చేతులు వేస్తున్నావు, పాపం అంటకుండా భద్రంగా కాపాడుకోవాలి. నోరు జారకూడదు, బూతులు మన నోట రాకూడదు, సరసోక్తులు మన నోట రాకూడదు. మన నోటికి అపవిత్రమైనవి ఉచితంగా వస్తున్నా వెళ్ళటానికి వీల్లేదు. సంసోను కన్నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటే దేవదూత చెప్పిందంట, ఇదిగో నేను నీకు ఒక కుమారుడిని ఇస్తా. ఆ కుమారుడిని పచ్చంతో పెంచడం కాదు, కుమారుడికి కడుపులో పడ్డాడని తెలిసిన తర్వాత, తల్లులకు తెలుసు, ఆడవాళ్ళకి 1 నెల కొంచెం అనుమానం, 2nd మంత్ కూడా రాకపోతే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోద్ది. ఆ కన్ఫర్మేషన్ నీకు వచ్చిన దగ్గర నుంచి నీ నోటికి మద్యమైనను, ద్రాక్షరసమైనను, అపవిత్రమైనవి ఏవైనను నీ నోటికి తాకటానికి వీలు. ఆయన పెరిగిన తర్వాత పవిత్రుడు కావాలి. కడుపులో పడ్డ దగ్గర నుంచి ఏమేం చేయాలంట? 9 మాసాలు ఏం కూడా నోటిని పవిత్రంగా. చూసారా ఎంత గొప్ప విషయం అండి, ఎంత భద్రంగా కాపాడుకున్నదండి. మరి పగటికాల సమయంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనం కూడా వాక్యం చేత మనలను భద్రంగా కాపాడుకోవాలి. వాక్యం చదవండి, దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం ధ్యానం చేయండి. యూట్యూబ్ ఉన్నది కదా అని చెప్పి మంచి చెడు తెలియని వయసులో ఏవి పడితే ఎనమాకండి. పోతపాలు ఏ గేదె పాలు పడితే ఆ గేదె పాలు పడితే అజీర్తి చేసిద్ది. డబ్బా పాలతో కూడా ప్రమాదమే. ఒకే గేదె పాలు తాగితే ఏ జబ్బు రాదు, లేకపోతే వాంతులు విరోచనాలు అవుతాయి, బిడ్డకి చాలా ఇబ్బంది అయింది. ఎండాకాలం ఎండ దెబ్బ తెలియదు, అజీర్తో నీకు తెలియదు. అందుకని శ్రేష్టమైన దేవుని వాక్యానికి చోటిద్దాం, మేలు పొందుకుందాం. చివరి మాట అందులోనే 39వ అధ్యాయం యోబు గ్రంథం 29లో అంటారు, దాని యొక్క నివాసం ఎత్తైన స్థలంలో పెట్టుకొని ఎక్కడి నుంచి చూసిద్దంట ఎర్రని, దానికి కావలసిన ఆహారాన్ని ఎక్కడి నుంచి చూస్తుందంట? ఎత్తైన స్థలం. అదిగో ఎత్తుగా కట్టుకుందే, అక్కడ నుండి దాని ఆహారమును ఎర్రను చూస్తూ ఉంటుంది. అంటే దానికి ఏముంది? దూరదృష్టి ఉన్నది. ఏ దృష్టి ఉన్నదండి?
ఏ దృష్టి ఉంది? దూరదృష్టి. అబ్రహాము దూరదృష్టితో ఆ వాగ్దాన దేశమును చూసి వందనము చేశాడంట. దూరదృష్టి ఉండాలి. దూరదృష్టి విశ్వాసం. నీ పెళ్ళయింది, మంచిగా సంవత్సరాలు గడిచిపోయి పిల్లలు లేరు, వాక్యం విన్నప్పుడు నీకు ఒక విశ్వాసం, దూరదృష్టి ఉండాలి. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను గర్భఫలముతో దీవిస్తాడు. చదువు పూర్తయింది, ఏదో ఒక రోజు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, దూరదృష్టి. దేవుని సన్నిధికి వస్తున్నావు, నాకున్న రోగాల నుంచి వ్యాధుల నుంచి ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను విడిపించి బాగు చేస్తాడు, దూరదృష్టి. దూరదృష్టి అది ఉండాలి మనకి, దూరదృష్టి ఉండాలి. విశ్వాసం, దానికి ఇంకో పేరు విశ్వాసం. మరి పగటికాల సమయంలో పక్షిరాజుకున్న శ్రేష్టమైన లక్షణాలు, ఒకటి దేవుని మాటకి విధేయత చూపింది. మనం కూడా వాక్యానుసారంగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా విధేయులం అవుదాం. సంఘంలోనికి వచ్చాక అది రాతి మీద తన ఇల్లు కట్టుకున్నట్లుగా మనం కూడా వాక్యం మీద ఎన్ని ఆటుపోట్లు వచ్చినా భక్తి జీవితంలోంచి పడకుండా, ప్రార్థన మానకుండా, భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, నోటికి ఎట్లాగునొస్తే అట్లా మాట్లాడకుండా పవిత్రంగా స్థిరంగా ఉండాలి. మూడవది, ఎవరికి అందనంత ఎత్తులో భద్రత మనలను మనం భద్రం చేసుకోవాలి. వాక్యం చదవటం ద్వారా, వాక్యం మదిలో ఉంచుకోవటం ద్వారా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. చివరిది, దూరదృష్టి కలిగిన వారిగా మనము ఉండాలి. ఈ పగటికాల సమయంలో శ్రేష్టమైన మాటలు ఆలకించిన నీవు నేను ఈ పక్షిరాజుకున్న సుగుణాలు మనమందరం అలవర్చుకుందాం. నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని నమ్ముదాం, విశ్వాసంతో ఉందాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన. దేవాతి దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రభువా, దినాన్న అమూల్యమైన మాటలు మీరు మాకు ఇచ్చారయ్యా. మీ మాటల ప్రకారం మా జీవితాలని సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి కృపదయ చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దయచేసి అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం దేవా, స్తోత్రం అన్న నాయన. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలోకి ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు నా తండ్రి యేసయ్య మాతో మాట్లాడిన విధానానికి నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా గొప్ప దేవ, పరిశుద్ధ ఆత్మదేవ యేసయ్య, మేము ఏ స్థితిలో పడిపోయామో నా తండ్రి, ఏ స్థితిలో కృంగిపోయామో తండ్రి యేసయ్య, ఏ నీతిని మేము ఆధారం చేసుకున్నామో తండ్రి యేసయ్య, మమ్మల్ని నా తండ్రి యేసయ్య ఆలోచించుకునే జ్ఞానం మాకు దయచేయి తండ్రి. నీకే స్తోత్రం, వందనాలు తండ్రి. అయా దావీదు మహారాజు అంటున్నాడు తండ్రి, నా నీతికి ఆధారం నీవే అంటున్నాడు తండ్రి. అయా ఆ రాజుగారికి ఏది తక్కువ లేదు కానీ తండ్రి, సమస్తం ఉన్నా కానీ తండ్రి. అయా నా తండ్రి, అయా